హలో అండి. హాయ్, జైని సంతోషి కలెక్షన్స్. ఈరోజు నేను చూపించేది మీకు అన్బాక్సింగ్ వీడియో అండి. ఈ ఎండలకి వీడియోస్ తీయడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. లేకున్నా ఏం లేదని కామ్గా ఉంటున్నాము. వీడియోస్ కూడా అప్లోడ్ కొట్టట్లేదు. కాకపోతే కస్టమర్స్ మీదకి వీడియోస్ తీయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉండేనే షాపింగ్ చేసేసుకుంటాం కదా, వీడియోస్ ఎందుకు తీయట్లేదు సంతోషి అంటున్నారు. ఇది వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి. మనకి హోల్సేల్గా ఎవరికైనా కావాలి అంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు. హోల్సేల్ నుంచి మన శారీస్ నచ్చి, మన కలెక్షన్ నచ్చి ఎక్కడెక్కడో ప్లేసెస్ నుంచి వస్తున్నాయి కాల్స్. హోల్సేల్గా కావాలి అంటే సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఇచ్చేస్తాము. అంటే షాపు అండ్ ఆన్లైన్ అమ్మే వాళ్ళకైతే ఇప్పుడే చెప్తున్నాను. విజిట్ చేసి తీసుకోవడానికైతే కుదరదండి. మీకు ఆన్లైన్లో మీకు ఏవేవి కావాలో అవన్నీ కూడా మేము కొరియర్ చేసేస్తాము. దగ్గర ఉన్న వాళ్ళైతే విజిట్ చేయొచ్చు, కానీ స్టాక్ ఉన్నప్పుడు విజిట్ చేయండి. ఎందుకంటే రాగానే ఏమంటే ఫాస్ట్గా అయిపోతుంది. యూట్యూబ్ నుంచి అయిపోద్ది అండ్ మనం లోకల్ హ్యాండ్ స్టాక్తో ఉన్నాం కాబట్టి అయిపోతుంది. ఎప్పటికప్పటికి మాత్రం న్యూలీ అండ్ ట్రెండీ అయితే ఫాలో అయిపోతాము. మీరు చూడొచ్చు, మన వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఒకసారి విజిట్ చేసి చూడండి మన ఛానల్లోకి. మీకు అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ ఉంటాయి అండ్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రతి ఒక్కటి. అండ్ మన కొరియర్ ఫెసిలిటీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా మనకి ఆర్డర్ ఎవరు కూడా కొరియర్స్ మిస్ అవ్వలేదు. ఎవరి ప్లేస్ మంచి అడ్రస్ పెట్టేస్తే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అండి. ఇప్పటివరకు అయితే మైనస్ అవ్వలేదు కొరియర్స్. అన్నీ కూడా మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. మనం మదర్స్ డే ఆఫర్ ఒకటి, సమ్మర్ స్పెషల్ ఆఫర్ ఒకటి ఫుల్ సక్సెస్ఫుల్ అయితే అయిందండి. అండ్ ప్లస్ ఒక్కటి మాత్రం చెప్తున్నా వినండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అండ్ ఎవరైతే మొన్న మనకి సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ దానికి బ్యాడ్ కామెంట్స్ చేశారండి, మీకు కావాలి అనుకుంటేనే వీడియోని చూడండి అంతే. మీరు నా దాంట్లో ఉన్నారు, నేను రెగ్యులర్గా మీకు పోస్ట్ చేస్తున్నాను, చెయ్యట్లేదా అనేది నాకు తెలియదు. తన క్యాండిడేట్ నేమ్ కూడా చెప్పట్లేదండి, బాగోదనేసి. నేను మీకు ఇష్టమైతేనే వీడియోని చూడండి, లేకపోతే చూడకండి. ఎవరిని బలవంతంగా మిమ్మల్ని కొనమని నేను చెప్పట్లేదు. నేను కావాలి ఆఫర్ అన్నది నేను ఒక్కదాన్నే పెట్టట్లేదు, డిస్కౌంట్ అన్నది నేను ఒక్కదాన్నే పెట్టట్లేదు. ప్రతి ఒక్కటి అంటే మీ ఫోన్స్లలో ఉన్న యాప్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దసరా, దీపావళి, రిపబ్లిక్ డే అని చాలా ఫెస్టివల్ ఆఫర్స్ చాలా పెడతారండి. 1000 రూపాయల వస్తువుని ఒకటేసారి 200 కూడా వేసేస్తారు. అది ఒక ఫేక్ అవుతుందా? అది డూప్లికేట్ అవుతుందా? కాదు కదండి. మీకు ఇష్టమైతేనే మీరు చూడండి వీడియోని. మిమ్మల్ని చూడమని నేను మీకు పోస్ట్ చేయట్లేదు. ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు నా వీడియోస్ చూసే వాళ్ళు అయితే నా వాట్సాప్ నెంబర్కి యాడ్ అయ్యి ఉంటారు. మీకు ఇష్టమైతేనే చూడండి. ఎవరిని నేను బలవంతం చేయట్లేదు. బ్యాడ్ కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. నేను పేరు చెప్పను, వద్దు, పేరు చెప్పట్లేదు. తను ఎంత ఫాస్ట్ బ్యాడ్ కామెంట్స్ చేసిందంటే, అయినా నువ్వు బ్యాడ్ కామెంట్స్ చేసినంత మాత్రాన నేను తీసిన సమ్మర్ స్పెషల్ ఆఫర్లో అన్నీ సేల్ చేశాను, ఏవి కూడా లేవు. నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టే, ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారో సపోర్ట్ చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. చేసినంత మాత్రాన నేను తీయకుండా ఉండను, నీ గురించి ఆలోచించను. ఎవరో చేసిన వ్యక్తి నాకు తెలియదు. నేమ్ అంటే ఎవరి ఫోన్లో నుంచి అయినా గుంజుకొని చేయొచ్చండి. వాళ్ళ ఫోను వాళ్ళ నెంబరే అనేది అయితే నేను చెప్పట్లేదు. బ్యాడ్ కామెంట్స్ చేసే అంతైతే నేనైతే దిగజారి అమ్మట్లేదు. నా క్వాలిటీ, నా ఐటమ్ ప్రతి ఒక్క కస్టమర్కి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి తెలుసు. ఎవరైతే మనీ వేశారో వాళ్ళందరి ఇంటికి కొరియర్స్ పోయాయి. నేను డబ్బులు వేయించుకొని కొరియర్స్ చేయకుండా లేను. అండ్ మనకి హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నామని చూపిస్తున్నాం. అది ఫేక్ ఎట్లా అవుతుంది? అన్బాక్సింగ్ చూపిస్తున్నాం అండ్ మన దగ్గర ఎంత స్టాక్ ఉందని చూపిస్తున్నాము అండ్ మిషన్ వర్క్ చూపిస్తున్నాను. ఇంకా ఇంతకంటే ఇంకా మనం ఏం ప్రూవ్ చేసుకోవాలి? అయినా అసలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంది నాకు? నీకు ఇష్టమైతేనే కొను. ఎవరు కొనమన్నారు? ఎవరు చూడమన్నారు నిన్ను? అంతే కదా. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. అంటే అందరూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు, చెయ్యని వాళ్ళైతే లేరు. ఫస్ట్ టైం నేను ఫేస్ చేశాను ఆ బ్యాడ్ కామెంట్ని. అసలు ఎలా కామెంట్స్ చేసిందంటే, డిస్టర్బెన్స్ చేయొద్దు వీడియోని అనేసి కామ్గా ఉన్నాను నేను ఆ రోజు లైవ్ చేసేటప్పుడు. అంతే తప్పితే నేనేదో కామ్గా ఉన్నాను, నేను చెయ్యను అని నేను అన్నాను. కానీ మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టే అండి. ఆ బ్యాడ్ కామెంట్స్ చేసిన ఆమె కూడా చెప్తున్నాను, ఎవరైతే చేశారో ఇంకా నేను ముందుకే పోతే కానీ వెనక్కి అయితే పోను. నువ్వు చేసినంత మాత్రాన అందులో ఉన్న సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ వీడియోలో నువ్వు చేసిన ప్రతి కామెంట్కి అన్నీ సేల్ అయిపోయాయి. నువ్వు చేసినంత మాత్రాన నా సేలింగ్ అయితే తగ్గలేదు కదా. నేను ఇప్పుడైతే సేల్ చేయట్లేదు కదా. యూట్యూబ్ వచ్చింది మా అంటే 3 ఇయర్స్, నేను చేసింది 3 ఇయర్స్ నుంచి. ఎప్పటి నుంచో మనమైతే సేల్ చేస్తున్నాం కదా.
డూప్లికేట్ క్వాలిటీ అనటానికి నువ్వేం కొన్నావు నా దగ్గర? ఏం కొనలేదు కదా. కొంటే నువ్వు డూప్లికేట్ అను అంతే. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రా, నేను డూప్లికేట్ వస్తువు అమ్ముతున్నాను అనేది నువ్వు ప్రూవ్ చెయ్యి. ఫ్రెండ్స్, నేను ఇదంతా చెప్తున్నాను అనే దానికి మీకు సోది అనేమని అనిపించవచ్చు, కానీ ఆ రోజు మాత్రం నేను చాలా సఫర్ అయినా. తను చెప్పే ఒక్కొక్క మెసేజ్, ఒక్కొక్క డైలాగ్, కానీ వద్దు అనేసి నేను ఆ రోజు ఎవరిని డిస్టర్బెన్స్ చేయొద్దు, వాళ్ళందరూ ఆ మెసేజెస్ని చూస్తారు అనేటట్టు. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరండి లైవ్ కామెంట్స్. అందుకనే నేను ఇంకా చెప్పలేదు, ఎవరు కూడా నేను ఫేస్ అవ్వలేదు. అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, నేను లైవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హార్డ్ వర్క్ చాలా ఉంటుందండి. యూట్యూబ్ అన్నది నార్మల్ విషయం కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఇప్పుడు వీడియో చేసామంటే 2 days రెస్పాన్స్ అవ్వాలి మనం. ప్రతి ఒక్క కస్టమర్కి రెస్పాన్స్ అవ్వగలిగితేనే మనం మనీ వచ్చాయా, రిసీవ్ అయ్యాయా, అండ్ మనకు డెలివరీ అయ్యేదాకా మన బాధ్యత. అది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఎమ్మటెమ్మట. అందుకే వీడియోస్ ఏం తీయను నేను. అండ్ నేను ఇక్కడ హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేయాలి, అండ్ నేను కొరియర్స్ అండ్ యూట్యూబ్ కూడా మెయింటైన్ చేయాలి. అన్నీ కూడా లెవెల్గా చేసుకుంటూ పోతాండి. ఎవరిని నేను పట్టించుకోను, చెప్తున్నాగా వాస్తవానికి. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు నేను ఎలా ఉంటున్నాను అనేది. మీకు నేను కొత్తగా చెప్పని అవసరం లేదు. ఆ కామెంట్ చేసిన ఆమెకి ఇంత నేను కూడా చెప్పని అవసరం లేదు. అండ్ ప్లీజ్, మీకు కావాలి అనుకుంటే వీడియోని చూడండి, లేదంటే చూడకండి. కామెంట్ చేస్తున్నారు అంటే మీరు నా దగ్గర ఏమైనా వస్తువు కొన్నారా, అది డైరెక్ట్గా నాకు అడిగి రండి, తీసుకురండి. అది డూప్లికేటా కాదా అనేది ప్రూవ్ చేద్దాం. అంతే తప్పితే మీరు డూప్లికేట్ అనాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని ఇంతమంది కొన్నారండి, ఒక్కటి కొనరండి మన దగ్గరకు వచ్చి. ఒక్క ఐటెం కోసం వస్తే మినిమం 10 నుంచి 20,000 బిల్ అవుతుంది. ఎందుకు అవుతుంది కస్టమర్కి? అసలు అంత ఇది అబద్ధం. అసలు అబద్ధం ఎలా? నీ కళ్ళు ఉన్నాయా లేవా అర్థం కావట్లేదు తనకి. అసలు వీడియోలో చూస్తుందా, చూడట్లేదు. అన్బాక్సింగ్ అండ్ మనం ఇక్కడ అంత స్టాక్ అండ్ లైవ్లో నేను కస్టమర్తో మాట్లాడుతున్నా. ఇంత ఒరిజినాలిటీ చూస్తుంటూ కూడా తను అలాంటి డైలాగ్స్ ఎందుకు కొట్టిందనేది నాకు అర్థం కాలేదు. ఇంతసేపు నేను మీకు చెప్పి కూడా డిస్టర్బెన్స్ చేసి ఉండొచ్చు, కాకపోతే నేను సఫర్ అయింది చెప్తున్నాను. అందుకే అండి, ప్రతి ఒక్కరు కొన్న వాళ్ళైనా, రిసీవ్ అయిన వాళ్ళైనా, ఇక్కడ వచ్చి కొనే వాళ్ళైనా ప్లీజ్ క్వాలిటీ గురించి మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. తనని నేను మొత్తం కామెంట్లో సెర్చ్ చేశాను, ఎక్కడ దొరకలేదు. ప్లస్ ఏంటంటే తను చేసిన ప్రతి కామెంట్, అండ్ నేను ఒక ఫోన్లో నుంచి వీడియో తీసాము ఒక అమ్మాయి, అండ్ ఒక కస్టమర్కి చెప్పాను ఫొటోస్ దింపమని. అవన్నీ కూడా 2 కూడా ఉన్నాయండి. అసలు అక్కడ ఉన్న కస్టమర్సే అసలు షాక్ అవుతున్నారు, ఏంటి తను అలా పెడుతుంది అనేసి. కామ్గా ఉండి మేమంతా దాన్ని చేసేసాము. అవన్నీ కూడా అండ్ మీరు డూప్లికేట్ అన్నదానికి మాత్రం ప్లీజ్ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రండి. కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు వీడియోలో కూడా చూడని అవసరం లేదు. ఎందుకు చూస్తున్నారు వీడియోస్? మీరు చూడని అవసరం లేదు. ఆఫర్స్ అనేది నేను ఒక్కదాన్నే పెట్టట్లేదు. మీ చేతిలో ఉన్న ఫోన్లో మీకు ఎన్నో యాప్స్ ఉంటాయి, అందులో కూడా ఆఫర్స్ ఉంటాయి. అండ్ మీరు ఉన్న ఊర్లో కూడా మీకు షాపింగ్ మాల్స్ ఉంటే వాళ్ళు కూడా డిస్కౌంట్ పెడతారు. పెట్టిన వాళ్ళు ఎవరు. తను కేవలం లైవ్లో కామెంట్స్ చేసిందండి. అవన్నీ ఫొటోస్, వీడియోస్ అన్ని సాక్ష్యాలు అయితే ఉన్నాయి. ఇంతసేపు విన్నందుకు కూడా చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కొన్న వాళ్ళు క్వాలిటీ గురించి మాత్రం మెసేజ్ చేయండి. ఓకే అండి, ఇంతసేపు విన్నందుకు చాలా ధన్యవాదాలు.